హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు రాజు రాణి 7 హ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఇది ఆదివారం ఉదయం అండి. నేను ఉప్మా టిఫిన్కి ప్రిపేర్ చేస్తుంటే మా బిట్టు పెద్దమ్మ నేను కలవెడతా అని వచ్చినాడు. మా బిట్టు నేను కలవెడతా పెద్దమ్మ అని వచ్చినాడు. ఉప్మాలోకి శనక్కాయల పొడి దంచుదామని తెల్లవాయలన్నీ ఒలిసి పెట్టింది మా అమ్మ. శనక్కాయ తినాలని వేయించిన ఉప్మా చేసి శనక్కాయల పొడి దంచి పిల్లలకు టిఫిన్ పెట్టింటే రాజు నాకు వద్దు ఉప్మా అని బజారు పోయి దోశ తెచ్చుకొని తిన్నాడు. పైన టీవీ బిగియాలని మేము ఈరోజు ఇంకా పైకి షిఫ్ట్ అవుదామని అయినా రమ్మనింటే డిసైడ్ అయినాను. ఈరోజు వచ్చి టీవీ బిగించినాడు. టీవీ బిగించినాక మా బావ వచ్చి ఎట్లా బిగించినాడో ఏమో అని ఆన్ చేసి స్విచ్ అన్నాడు. ఇంకా పిల్లోళ్ళు మా బావ అందరూ చర్చికి పోయింటే ఇంకా నేను వంట చేస్తామని ఇంకా చికెన్ తెప్పించిన. చికెన్ ఒక పొయ్యి మీద పెట్టిన, సంగటికి ఒక పొయ్యి మీద పెట్టిన. ఇంకా అన్నీ సిమ్లో పెట్టి చేసుకుంటా. పిల్లోళ్ళు వచ్చారు కదా అని తొందరగా చేసుకుంటుంటే ఇంకా రాగిపిండి ఉందా లేదని చూసుకుంటే రాగిపిండి అందు నేను కొనుక్కొచ్చుకోనండి ప్యాకెట్. రాగిపిండి కానీ మసాలాలు కానీ అన్నీ నేను స్వయంగా వేయించుకొని పట్టించుకొచ్చుకుంటా మిషన్కు. రాగిపిండి కానీ అన్నీ పట్టించుకొచ్చుకొని అన్నీ రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు అందుబట్టదని మా పిల్లోళ్ళు చర్చికి పోయి వచ్చినారు. చర్చికి పోయి వచ్చి ఇంకా ఆకలి అవుతుందంటే ఇంకా అన్నం పెట్టినా. అన్నం తినేది ఈడుగా తీలే. ఇంకా మళ్ళీ ఏమైనా చేస్తామని అన్నీ మళ్ళీ స్టవ్ దగ్గర పోయి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అని ఇంకా స్టవ్ ఇవన్నీ పైన పెట్టినాం. ఫ్రిడ్జ్ అంతా కడిగి ఇంకా ఫ్రిడ్జ్ ఇవి అర్రలన్నీ తుడుచుకొని ఇంకా బోకులు స్టాండు బోకులు అన్నీ కడిగేసుకొని అన్నీ సర్దుకుంటే కొద్దీ రాత్రి 10 గంటలైంది. ఇంకా మళ్ళీ పొద్దున పిల్లోళ్ళకి క్యారీ చేయాలి కాబట్టి ఇంకా మళ్ళీ మాకు రేపు అవ్వదు. ఇప్పుడే ఏమున్నా రాత్రే చేసుకోవాలి అన్నీ. రాత్రి చేసుకుంటే పొద్దునకి స్కూల్ టయానికల్లా అన్నీ రెడీ అవుతాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి మోసేటి. మాకు తగ్గన కిటికీ లేనందున వంటకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్ కడిగి అన్నీ సర్దినాం. అన్నీ ఒక్కొక్కటి సెట్ చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.